ఉన్నామని స్తోత్రాలు. దౌర్జన్యం నిండు వందనాలు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఈ ఉపవాస దినాల్లో అసలు నేను ఉపవాసం ఉన్నాను అనుకున్నాను. మరి దేవుని చిత్తమైతే నన్ను నిలబెడతాడులే అని చెప్పి ప్రార్థన చేసుకున్నాననమాట. సండే రోజు ఉపవాసం ఉన్నా నేను. అయితే సండే రోజు ఊరెళ్ళాలని నాకేం చెప్పారనమాట. ఉపవాసం ఉన్న ప్రార్థనకి వెళ్ళకపోతే ఎట్టా అని చెప్పి నేను ప్రార్థన చేసుకుంటున్నానమాట. అయితే ఇక్కడ ఉదయం పూట ఆరాధన జరుగుతున్నప్పుడు ఒకటే ప్రార్థన చేసుకున్నా నేను. ఆ ఊరు వెళ్ళకుండా నాకు సహాయం చేయి దేవా, నీ సన్నిధిలో నన్ను నిలబెట్టయ్యా, నీ సాక్షిగా నన్ను వాడుకోయ్యా అని చెప్పి ప్రార్థన చేసుకుంటున్నా. ఆయన నన్ను మరి ఏమనకుండా మరి పాపం తీసుకొని నేను పరిచర్యకి వెళ్తున్నాను అనమాట. ఆ పాపం తీసుకొని వెళ్తున్నా కూడా మరి నన్ను ఏమి అనలేదు. మరి ఉదయం చేసిన ప్రార్థన దేవుడిని మరి ఆలకించి ఆ ఊరెళ్ళకుండా చేశాడు అనమాట. దేవుడు నామానికి స్తోత్రాలు. ఆ రోజు మరి నన్ను నిలబెట్టినందుకే వందనాలు. నిజంగా దేవుడు ప్రార్థన ఆలకించాడు అనమాట. ఎందుకంటే సాయంత్రం పూట పరిచర్యకి వెళ్తున్నప్పుడు అక్కలందరూ నన్ను అడిగారు, ఎందుకవుతాను ఊరెళ్ళలేదా అని. ఊరెళ్ళలేదు అక్క, నా ప్రార్థన దేవుడు ఆలకించాడని మరి నేను పరిచర్య చేసే బిడ్డలకు చెప్పాను అనమాట. నిజంగా అసలు ప్రార్థన దేవుడు ఆలకించాడని నేను నమ్మాను అనమాట. మరి 21 రోజుల్లో దేవుని చిత్తం అయితే ఎక్కడ ఆగిపోకుండా పరిచర్యలో కానీ, ఈ సన్నిధిలో ఉపవాస కూడికల్లో కానీ ఎక్కడ ఆగిపోకుండా నాకు సహాయం చెయ్యయ్యా అని మరి నేను ప్రార్థన చేసుకున్నా. అయితే ఆ రోజు ఈయనొక్కరే ఊరెళ్ళారనమాట. ఊరెళ్తే అక్కడ కొంచెం మంది కుర్రోళ్ళు బాంబులు కాలుస్తున్నారంట. బాంబులు కాలుస్తుంటే ఈయన కూడా కొన్ని కాల్చారంట రాజుగారు. కాల్చిన తర్వాత ఈయన లాస్ట్ లో వెళ్ళి అక్కడ నుంచున్నాడంట. నుంచుంటే ఆ బాంబులు కాల్చే నువ్వు వచ్చి కంట్లో పడింది అనమాట. నిజంగా ఇప్పుడు అసలు ఆ కంటి విషయంలో దేవుడు 2 సార్లు తప్పించాడు అనమాట. నిజంగా ఉపవాసం ఉండి నేను ప్రార్థన చేశాను కాబట్టి దేవుడు ఆ ప్రార్థన ఆలకించి ఆ బిడ్డని ఎన్నో విషయాల్లో తప్పించాడు అనమాట. మరి ఆ బిడ్డను తప్పించినందుకే దేవుడు నామని స్తోత్రాలు. నేనైతే ఒకటే అనుకున్నా, నిజంగా ప్రార్థన ద్వారానే ఈ బిడ్డను దేవుడు తప్పించాడు అనుకున్నా. మరి ఆ బిడ్డ కూడా ప్రార్థనకు రావాలని ఆశ. నిజంగా నేనైతే ఈ లోకలు ఏది ఆస్తులు అంతస్తులు ధనధాన్యాలు మెడలు దేవుణ్ణి అయితే నేను ఎప్పుడు అడగను. ఎందుకంటే ఒక పాప నశించిపోవటం దేవుని చిత్తం కాదు కాబట్టి ఆ బిడ్డ కూడా మందిరానికి రావాలి, ఆ బిడ్డ కూడా రక్షణ పొందాలి, దేవుని మందిరంలో నలుగురు నిలబడాలని నా ఆశ ఒక్కటే. దాని నిమిత్తమే మరి ప్రార్థన చేస్తూ ఉన్నాను. మరి ఈయన ఒక బాబుని నమ్మి, ఈయన పనికెళ్ళే ఒక అబ్బాయిని నమ్మి ఈయన కొంచెం